మీరు కుంభరాశిలో జన్మించారా? అయితే మీ జీవితంలో నేను చెప్పేటువంటి కొన్ని సంఘటనలు మీ జీవితంలో ఉన్నాయి. మీరు చిన్నప్పటి నుండి బాల్యం నుండి చదువుల్లో మధ్యస్థంగా చదివి, ఒక ఉద్యోగం చేసి అనూహ్యంగా మీ ఇంటిని వదిలి దూరం వెళ్లి ఇంటి బాధ్యతలన్నీ తలపైన వేసుకొని చిన్న చిన్నగా మీ ఫ్యామిలీని ఎదుర్కొంటూ వస్తే మీకు తగిన గుర్తింపు లభించడం లేదు. ఉద్యోగంలో మీరు చెయ్యని తప్పుకు మీరు మీకు రావాల్సిన రికగ్నైజేషన్ అనేది వేరే వాళ్ళకొస్తుందా? మీరు మీ పక్కన వాళ్ళు ఎట్ ఏ టైమ్ జాయిన్ అయినా వాళ్ళు మాత్రం డైలీ పెరుగుతుంటారు. మీరు మాత్రం కొద్దిగా ఉడుకుతుంటారు. సో, ఎలా ఉంటుందనంటే కుందేలు, తాబేలు స్టోరీ ఉంటుంది చూసారా? అలానే ఉంటుంది. మీ జీవితంలో ఎప్పుడు వ్యాపారం ప్రారంభించినా ఆ వ్యాపారంలో అనూహ్యంగా డౌన్ ఫాల్ అవ్వడం. ఎవరో ఒక వ్యక్తి మాటలు వినడం వల్ల మీ జీవితంలో కుబేలుగా కింద పడిపోవడం. లోన్‌లు, ఈఎంఐలు, వడ్డీలు ఇవి కట్టలేక ఇబ్బంది పడడం. జీవితంలో ఎప్పుడు సమస్యలతో ఓ భగవంతుడా! ఏంటి నాకీ కష్టాలు అని ప్రతి క్షణం మీరు బాధపడుతూనే ఉంటారు. మీరు అనుకోవచ్చు మీరు మమ్మల్ని ఏదో భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఇది నిజమండి. ఈ వీడియో చూసాక ఒక్కసారి మీరు ప్రశాంతంగా కూర్చొని ఆలోచించండి. ఏంటి నా జీవితం? నా జీవితంలో మలుపు ఎందుకు రావట్లేదు? ఎప్పుడైనా ప్రతి ఒక్కరి మానవ జీవితంలో టర్నింగ్ పాయింట్ అనేది వస్తుంది. ఈ కుంభరాశి వాళ్ళకి ఈ జనవరి 10 టర్నింగ్ పాయింట్ అండి. మీ జీవితంలో అద్భుతమైనటువంటి యోగము రాబోయే జనవరి 10 నుండి వస్తుంది. మీరు చేయాల్సింది ఏం లేదు. అంతకు ముందే మీ పేరులో ఉన్నటువంటి సంఖ్యా దోషాన్ని సవరించడం వల్ల మీరు అద్భుతమైనటువంటి ఫలితాలను చూడబోతున్నారు. మీరు అనుకోవచ్చు ఈ సంఖ్యా దోషాన్ని సవరిస్తే ఫలితాలు. నేను చెప్పినట్టుగా మీరు నిజంగా మీరు కష్టపడ్డ ప్రతి రూపాయి మీకు చెందిందనుకుంటే మీరు ఇప్పటికి కోట్లలో ఉండాలి. లక్షాధికారుల్లో ఉండాలి. మీరు ఒకరికి ఇవ్వడమే గాని ఒకరి దగ్గర చేయి చాచే స్థితిలో ఉండదు. అందుకే మీరు నన్ను ఒకసారి డైరెక్ట్‌గా గాని, ఫోన్ కాల్‌లో గాని కలిసే ప్రయత్నం చేయండి. ఇంకా మీ జీవితంలో ఎటువంటి నష్టాలు లేకుండా నేనిచ్చే కరెక్షన్‌తో ముందుకే తప్ప వెనక్కి చూడడం అనేది ఉండదు.